విజయవంతం చేయాల్సిందిగా ఈ మేడే నిజామాబాద్ జిల్లాలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. దీంతో వాతావరణ శాఖ అధికారులు జిల్లాను ఆరెంజ్ జోన్ గా ప్రకటించారు. ఎండ వేడిమికి తట్టుకోలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. సమ్మర్ హీట్ పై మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. గత వారం రోజులుగా నిజామాబాద్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. మనం ప్రస్తుతము నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేటువంటి కలెక్టరేట్ వద్ద ఉన్నాము. మనం ఇక్కడ చూడొచ్చు, రోడ్డు కూడా పూర్తిగా నిర్మానుష్యంగా మారిన పరిస్థితి మనం చూడొచ్చు. అయితే 2 రోజుల క్రితము ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలుగా నమోదవగా దీంతో నిజామాబాద్ జిల్లాను వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ జోన్గా ప్రకటించారు. ఉదయం 11 గంటలకే రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారిపోతున్న పరిస్థితి ప్రధానంగా నిజామాబాద్ జిల్లా నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్న పరిస్థితి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, బాలింతలు మధ్యాహ్నం పూట బయటకు రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి నెలకొంది. అయితే ఎండవేడిమిని తట్టుకోవడానికి శరీరం డిహైడ్రేషన్లోకి వెళ్లకుండా చల్లటి పానీయాలతో పాటు పండ్లు, గ్లూకోజ్ పౌడర్ వంటివి తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే మధ్యాహ్నం పూట వడగాలులు వీస్తున్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు ప్రజలను కోరుతున్న పరిస్థితి ప్రధానంగా నెలకొంది. ఇప్పటికైనా అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చలివేంద్రాలతో పాటు ఇతర ఎండవేడిని తట్టుకునే విధంగా ఇతర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్న పరిస్థితి ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో నెలకొంది. కెమెరామెన్ నాగేష్ గౌడ్తో కలిసి మోహన్, 99 టీవీ, నిజామాబాద్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో